హాయ్ అండి, అందరికీ నమస్తే. మై డియర్ మాన్షర్ పార్ట్ 24. పవన్ మాటలకు షాక్ అయిన అర్జున్ ఆశ్చర్యంగా, స్నేహ ప్రీ స్కూల్లో కేర్ టేకర్ గా జాయిన్ అవడం ఏంటి, ఇదెప్పుడు జరిగింది అని అనుకుని, పవన్ నువ్వు చెప్పేది నిజమా అని అడిగాడు. తను నిజమని అతని మనసు నమ్మడానికి ఇష్టపడకపోవడంతో అర్జున్ అసలు దేని గురించి అడుగుతున్నాడో అర్థం కాని పవన్, దేని గురించి అడుగుతున్నావు బావా అని అడిగాడు అయోమయంగా. పవన్ అలా అడిగేసరికి అర్జున్ ఇక విషయాన్ని పవన్ దగ్గర ఎక్కువ సాగదీస్తే అది మళ్ళీ ఎక్కడకు దారి తీస్తుందోనని, ఏం లేదురా అంటూ కష్టంగా కళ్ళను ఇక పీసీకి అప్పగించడానికి ట్రై చేస్తున్నాడు. కానీ తన మనసు మాత్రం పవన్ చెప్పిన మాటల దగ్గరే ఆగిపోయింది. స్నేహ జాబ్ చేయడం ఏంటి, అది కూడా కేర్ టేకర్ గా అని దాని గురించి ఆలోచిస్తూ పవన్ తన దగ్గరే ఉన్న ఆ రోజంతా కూడా చాలా కష్టంగా గడిపి ఇంటికి బయలుదేరిపోతూ ఉండగా అర్జున్ తో పనుండి అక్కడికి వచ్చిన గోకుల్కి పవన్ ని పరిచయం చేశాడు అర్జున్. గోకుల్ పవన్ల మధ్య కొద్ది సమయంలోని మంచి బాండింగ్ ఏర్పడిపోవడంతో గోకుల్ తనతో పాటు వాళ్ళ ఇంటికి రమ్మని ఫోర్స్ చేయడంతో పవన్ గోకుల్తో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళగాని అర్జున్ ఆగ మేఘాల మీద ఇంటికి చేరుకున్నాడు. ఇల్లంతా ఎంత వెతికినా స్నేహ జాడ తెలియకపోవడంతో ఇంటి వెనక వైపున్న గార్డెన్ నుండి రాజయ్య స్నేహ మాటలు వినబడి అటు వెళ్లిన అర్జున్ అక్కడ మొక్కలు నాటుతూ రాజయ్యతో మాట్లాడుతున్న స్నేహ కనిపించింది అర్జున్ కి. అర్జున్ తనున్న చోటు నుండే స్నేహ అని పిలిచాడు. ఆ పిలుపుకి స్నేహ మాత్రమే కాదు, ఒక్కసారిగా రాజయ్య కూడా ఆశ్చర్యపోతూ నమ్మలేనట్టు అర్జున్ని చూస్తూ ఉండగా, స్నేహ కొంచెం ఎలా వస్తావా, నీతో కాస్త మాట్లాడాలి అని అడిగాడు అర్జున్ చాలా రిక్వెస్టింగ్ గా. అసలు అర్జున్ ఇలా మాట్లాడడం మొదటిసారి కావటంతో రాజయ్యకి అదంతా కలలా ఉంది. ఇక వెనకే తన రూమ్ లోకి వెళ్ళింది స్నేహ. రూమ్ లోకి రాగానే అర్జున్ ఆ రూమ్ డోర్ లాక్ చేసి స్నేహ ముందుకొచ్చి నిలబడి, స్నేహ నువ్వు ప్రీ స్కూల్లో కేర్ టేకర్ గా జాబ్ చేస్తున్నావా అని అడిగాడు. ఆ ప్రశ్నకు స్నేహ భయపడుతూనే అవును అన్నట్టు తలూపింది. స్నేహ అవును అని చెప్పడమే కాక ఆమె ఇంకా దానికి అలా భయపడడం చూసి అర్జున్ మనసుకి చాలా కష్టంగా అనిపించింది. ఆ బాధలో అర్జున్ బీరబోయిన గొంతులో సడన్ గా, ఏంటి స్నేహ ఇదంతా, అసలు నువ్వు ఎప్పుడు జాబ్ లో జాయిన్ అయ్యావు, అసలు నీకు ఈ జాబ్ ఎలా అని అడిగాడు. ఆ ప్రశ్నకు స్నేహ నేల చూపులు చూస్తూనే, మీకు నయమయ్యాక జాయిన్ అయ్యాను అర్జున్ గారు. ఇప్పటికే దిగజారిపోయిన నా విలువను, వ్యక్తిత్వాన్ని, ఆత్మాభిమానాన్ని ఇంకా దిగజార్చుకుని నా మీద నేనే అసహ్యపడకూడదు అన్న ఉద్దేశంతో ఇలా చేశాను. పరాయి దానిలా బ్రతుకుతున్న ఈ ఇంట్లో ఎన్నాలని ఖాళీగా కూర్చుని తింటా అర్జున్ గారు. అందుకే పొట్టకూటి కోసం ఏదో ఒకటి చేసుకోవాలి కదా. నేను చేసే పనికి చదువుతో సంబంధం లేదు కదా, పిల్లల్ని బాగా చూసుకుంటే సరిపోతుంది. అందుకే ఎలాంటి సర్టిఫికేట్ లేకుండానే నన్ను జాయిన్ చేసుకున్నారు అని చెప్పింది స్నేహ. స్నేహ మాటలు అర్జున్ చెంప మీద లాగిపెట్టి కొట్టినట్టు అనిపిస్తూ ఉంటే మనసు మెల్లు పెడుతున్నట్టు తన శరీరం తనకే భారంగా అనిపించింది. స్నేహ కళ్ళల్లోకి చూసే ధైర్యం చేయలేక చిన్నగా, ఇది నీ ఇల్లు కాదా స్నేహ, నువ్వు ఈ ఇంట్లో పరాయి దానివా అని అడిగాడు చాలా చిన్నగా అర్జున్. ఆ ప్రశ్నకు స్నేహ కాస్త తల ఎత్తి అర్జున్ని చూస్తూ, తాళి కట్టిన భర్త భార్యను అంగీకరించకపోతే ఏ భార్య అయినా తన మెట్టిన ఇంట్లో పరాయి ఆడదే అవుతుంది అర్జున్ గారు. ఎవరైనా అయితే ఈ ఇల్లు దాటి వెళ్ళిపోతారు. నాకు ఈ ఇల్లు తాతయ్య మీరు తప్పితే ఇంకెవరూ లేరు. ఈ ఇల్లు దాటితే నేను అనాథను అర్జున్ గారు. అందుకే ధైర్యం చేసి ఈ గడప దాటలేకపోతున్నాను. ఎంతైనా ఆడపిల్లను కదా, మీ దృష్టిలో ఎంత నాకు క్యారెక్టర్ లేకపోయినా సరే నేను మరీ బరి తెగించి రోడ్ల మీద పరిగెట్టలేనుగా అర్జున్ గారు. అందుకే విరిగిపోయిన మనసుతో ఆఖరి శ్వాస వరకు ఇక్కడే ఇదే రూమ్ లో మీకెప్పటికీ ఎదురు పడకుండా పడుంటాను. ఇక పవన్ వెళ్ళిపోతే మీకు మళ్ళీ ఇలాంటి ఇబ్బంది రాదు. మీకు ఇదేమైనా ఇబ్బంది అనిపిస్తే చెప్పండి అర్జున్ గారు అని అనింది. అప్పటికే బాధతో వస్తున్న కన్నీళ్లను కష్టంగా అదిమి పెట్టుకుని స్నేహ మాటలు, ఆమె ఇన్ని రోజులు అర్జున్ ప్రవర్తన వల్ల ఆమె ఎంత బాధను భారంగా గుండెల్లో మౌనంగా మోసిందో అర్థమయ్యేలా చేస్తూ ఉంటే ఆ క్షణం అర్జున్ గిల్టీనెస్ అంతా ఇంత కాదు. తన ప్రవర్తన వల్ల, యాటిట్యూడ్ వల్ల
ఎదుటి వాళ్ళ మనసు కష్టపడుతుందని అర్జున్కి తెలుసు, కానీ తన మాటలు ఒక మనిషి మనసును ఇంతగా విరిచేసి జీవితం మీదే ఆశను చంపేస్తుంది అని అర్జున్ ఆ క్షణమైతే ఆలోచించలేకపోయాడు. తన మాటల వల్ల ఇంత బాధపడుతుందని స్నేహ. పైగా తన జీవితంలో ఒక్కరోజు వస్తుంది, ఆ రోజు స్నేహతో ఇలా మాట్లాడితే తనన్న మాటలు ఆమె మనసుని ఎంత కష్టపెట్టాయో తన మనసుకి ఈ విధంగా తెలుస్తుందని అర్జున్ ఏ రోజు అనుకోలేదు. అది కాకుండా తన అన్న మాటలు తన మనసునే కష్టపెడుతూ ఉంటే ఆ మాటలు పడ్డ స్నేహ మనసు ఇంకెంత కష్టపడి ఉంటుందో అర్జున్ కనీసం ఊహించడానికి కూడా ఇష్టపడట్లేదు. ఇంతలో స్నేహ మళ్ళీ మాట్లాడుతూ, నన్ను క్షమించండి అర్జున్ గారు, పవన్ నా కోసం ఇక్కడికి రావటం వల్లే మీరు ఇలా ఇబ్బంది పడుతున్నారు. వాడు కొద్ది సమయంలోనే మీకు ఎంతగా అటాచ్ అయ్యాడో, మీరు అసలు ఏ మాత్రం ఇష్టపడి నా ప్రెజెన్స్ ని భరిస్తూ ఉంటేనే నాకు అర్థమైపోతుంది. మీ మనసుకి దగ్గరైన వాడిని నేను ఎట్టి పరిస్థితిలోనూ మీకు దూరం చేయను. దానికోసం మీకు ఇష్టం లేకపోయినా నాతో ఇలా మాట్లాడడం ఏం అవసరం లేదు అర్జున్ గారు అని అనింది. అలా అనేసరికి అర్జున్ కోప్పడుతూ, నీ దగ్గర నటించాల్సిన అవసరం నాకు లేదు స్నేహ. నీ విషయంలో నేనెంత తప్పు చేశానో నాకు చాలా లేటుగా అర్థమయ్యింది. కానీ ఆ అర్థమైన మరుక్షణం నా మనసు ఎంత బాధను అనుభవిస్తుందో నీకు మాటల్లో చెప్పలేను స్నేహ. నేను ఒప్పుకుంటున్నాను, నా జీవితంలో నేను ఎదుర్కొన్న చేదు అనుభవాల కారణంగా నిన్ను తప్పు పట్టడం న్యాయం కాదు, కానీ ఒకసారి నా ప్లేస్ లో ఉండి ఆలోచించు స్నేహ అని అన్నాడు బాధగా అర్జున్. అర్జున్ మాటలకి స్నేహ విరక్తిగా ఒక నవ్వు నవ్వి, మీరిప్పుడు నా విషయంలో బాధపడట్లేదు అర్జున్ గారు. మా పవన్ ద్వారా అనుకోకుండా నా గతం మీకు తెలిసేసరికి నా మీద జాలి చూపిస్తూ నాతో మీ ప్రవర్తనకు గిల్టీగా ఫీల్ అవుతున్నారు అంతే. ఒకవేళ మా పవన్ మీకు ఎదురు పడకపోయి ఉంటే మీరు నన్ను జీవితాంతం అలా అసహించుకుంటూనే ఉండేవారు కదా. అంతేగాని ఒక్కసారి కూడా నా స్థానంలో ఉండి అసలేం జరిగిందో ఆలోచించలేకపోయారుగా మీరు. కానీ నేను అలా కాదు అర్జున్ గారు, నేను మీ స్థానంలో ఉండి ఆలోచించాను కాబట్టి మీరు ఎన్నిసార్లు నా మనసుని విరిచేసేలా మాట్లాడినా ప్రవర్తించినా ఒక్కసారి కూడా మీకు సమాధానం చెప్పలేకపోయాను అని అనింది. స్నేహ ఇన్నాళ్ళు ఎంత బాధను అనుభవించిందో ఆమె మాటల్లోనే స్వయంగా విన్న అర్జున్ ఇంకేం మాట్లాడలేకపోయాడు. మనసంతా భారంగా మారటంతో ఆఖరిగా ఒక్కసారి నీళ్లు నిండిన స్నేహ కళ్ళల్లోకి సూటిగా చూసి వెంటనే మౌనంగా అక్కడ నుండి తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు అర్జున్. ఇదంతా హాల్లోనే ఉన్న అశోక్ గారు గమనిస్తూనే ఉన్నారు. స్నేహ అలా ప్రీ స్కూల్లో కేర్ టేకర్ గా జాయిన్ అవ్వబోతున్నాను అని చెప్పినప్పుడు అశోక్ గారు అయితే చాలా బాధపడ్డారు. అలాగే అస్సలు ఒప్పుకోలేదు. కానీ కాసేపు ఆలోచించి ఇలాంటి రోజంటూ ఒకటి వస్తుందని మనసుకి కష్టంగా ఉన్నా సరే ఒప్పుకున్నారు. ఈ రోజు ఆయన నమ్మకం నిజమై అర్జున్లో మార్పు మొదలయ్యేసరికి ఆయన సంబరంగా మొదట కాల్ చేసి ఆయన సంతోషాన్ని చక్రి గారితో అరుణ్తో పంచుకున్నారు ఆనందంగా. విషయం విన్న అరుణ్ ఆనందానికి అయితే అవధులు లేవు. ఇక షూ తీసి విసిరిగొట్టి అలానే వాష్రూమ్ లోకి వెళ్లి షవర్ కింద నిలబడ్డాడు. స్నేహ ఆలోచనలతో వేడెక్కిన బుర్రకి చల్లని నీళ్లతో ఉపశమనం కలిగిస్తూ ఆమె కోసమే భారంగా మారిన మనసుకి ఏం ముందు పుయ్యాలో తెలియక తనకు అలవాటు లేని కన్నీళ్లు షవర్ నుండి పడుతున్న నీళ్ళల్లోనే కలిసిపోవటంతో అక్కడే 2 గంటలు గడిపేశాడు అర్జున్. నైట్ రాజయ్య వచ్చి భోజనానికి పిలిస్తే ఆకలి లేదు అంటూ అర్జున్ రాకపోవటంతో అప్పటికే గోకుల్ ఇంటికి వెళ్లి మీరాని కలిసి కాసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసి వచ్చిన పవన్ అర్జున్ ఆకలి లేదు అనేది తను కూడా అర్జున్ పిలవడానికని వెళ్ళాడు. కానీ అర్జున్ అదే సమాధానం పవన్ కి చెప్పడంతో ఇంకా చేసేదేమీ లేక తను అశోక్ గారితో కలిసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. కాసేపటికి అర్జున్ ఆదమరుపున తన రూమ్ డోర్ వైపుకి చూసేసరికి అక్కడున్న స్నేహాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. మరి అర్జున్ లో మార్పు మొదలయ్యింది. స్నేహ అర్జున్ రూమ్ దగ్గరికి ఎందుకు వచ్చింది? ఇంకెందుకు, భోజనం పట్టువచ్చి ఉంటుంది. మరేం జరుగుతుందో వచ్చే